వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. లాక్డౌన్ కి ప్రజలు చిత్తశుద్ధితో సహకరిస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు దేశానికి ఆదర్శం. కోవిడ్-19 మహమ్మారిని కట్టడికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారికి అదనపు వేతనం ఇవ్వాలి. నల్గొండలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కరీంనగర్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించిన సిపి కమలాసన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు, మక్కలు, ధాన్యం కొనుగోలు, బియ్యం పంపిణీ, వలస కార్మికులను ఆదుకోవడం, లాక్డౌన్ నిర్వహణ వంటి పలు అంశాల మీద జనగామ కలెక్టర్లో కలెక్టర్, పోలీసు, వైద్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉందన్నారు. లాక్డౌన్కి ప్రజలు చిత్తశుద్ధితో అద్భుతంగా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. అందువల్లే మన రాష్ట్రంలో కరోనా వైరస్ కంట్రోల్లో ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి. లాక్డౌన్కి సిన్సియర్గా సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల అనుసారంగా జనగాం జిల్లాలో కూడా వారు ఇచ్చిన ఆదేశాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 64 మంది, వాళ్ళందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. భర్తకి ఇది వచ్చిన వాళ్ళు 7, 2 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. వీళ్ళతోటి కలిసిన వాళ్ళు బంధువులు అనుకోండి, స్నేహితులు అనుకోండి, ఇక్కడెక్కడ తిరిగి వాళ్ళకి కలిసిన వాళ్ళు 116 మంది. సరే, భగవంతుని దేవాలను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశానుసారం పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్సు, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వడం వల్ల ఆ 116 మందిని టెస్ట్ చేసి రిపోర్ట్ పంపిస్తే 116 మందికి నెగిటివ్ రావడం, ఒక్కటి కూడా పాజిటివ్ రాలేదు. చాలా హ్యాపీ. అది ఇమ్మీడియట్లీ రియాక్ట్ కావడం వల్లనే అది విజయం సాధించారు. కొంతమంది ఇళ్ళలో ఉన్నారు, కొంతమంది మా ఆధీనంలో ఉన్నారు. దీనికి అందరూ కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా పనిచేసిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రజలు ఇంకా సహకారం కావాలి. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తీసుకొని తీరుగా మన కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రజలకు అవసరాలకు తగ్గట్టు ఏ ఇబ్బంది లేకుండా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలి వాళ్ళను కూడా ఆదుకున్నాం. ఇక్కడ తిండికి లేని వాళ్ళను కూడా అన్నిటిలో కూడా ఆదుకోవడం. రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూకట్పల్లి బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ను దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విధంగా కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, అక్షర విద్యా సంస్థల చైర్మన్ జగన్మోహన్ రావు, సామాజిక కార్యకర్త నందాపాండే, అంజిరెడ్డి, డాక్టర్ వెంకట్రావులతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇలాంటి వ్యాధి వస్తుంది, ప్రపంచాన్ని ఉనికిస్తుందని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా కింద మీద అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఎన్నో దేశాల్లో లక్షల మంది, వేల మంది చనిపోతున్నారు. కానీ ఇక్కడ మాత్రం లక్షల మంది వ్యాధి వస్తుంది, వేల మంది చనిపోతుంది. ఇక్కడ ఇన్ని కోట్ల జనాభా ఉన్నా కూడా అందరికీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నా కూడా, వేరే రాష్ట్రంలో ఇప్పుడు బాంబే ఉంది, మా మహబూబాబాద్ జిల్లా నుంచి 14 లక్షల మంది ఉన్నారు బయట రాష్ట్రాల్లో, 14 lakhs ఉంది. బాంబేలోనూ 4 లక్షల మంది ఉన్నారు. అక్కడ మీ రాష్ట్రానికి మీరు వెళ్ళిపోవడం వెళ్ళబోతుంది చాలా మంది. పూర్వం అదే పరిస్థితి. ఇంకా వేరే రాష్ట్రాల మీద కూడా మీ రాష్ట్రాలు మీ ఓటు మీరే. కానీ ఇక్కడ మీరంతా భారతీయులు, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డలే, మేమున్నామని చెప్పి మా ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశాన్ని ఇచ్చి వాళ్ళకు అన్నం పెట్టండి, వాళ్ళని కాపాడుకోండి అని చెప్పి ఒక మంచి మనసున్న వ్యక్తిగా ఇవాళ ప్రకటన చేయడం వలన హైదరాబాద్ ఉన్నటువంటి లక్షలాది మంది కూడా ఎవరు కూడా వేరే ప్రాంతాలకు వెళ్లకుండా, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ, అస్సాం కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ పోకుండా ఈయనే బాగుంది, ఇక్కడే ఉంటాం అని చెప్పి అన్ని వసతులు కల్పించేటువంటి చరిత్ర ఇలా తెలంగాణ ప్రభుత్వం అందరు ఉంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అప్పుడు మేము ఉన్నప్పుడు కూడా చాలా మంది అరే తెలంగాణ వస్తే ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు, అందరం ఒకటే కలిసిమెలిసింది. పైగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వ విధానాలు ఏంటి, ఇక్కడ నాయకుల పరిస్థితి ఏంటి, ఏ రకంగా చేస్తారని. ఇలా మన ఎమ్మెల్యే, మా ఇల్లు ఇక్కడనే, మా ఎమ్మెల్యే కృష్ణరావు గారు, వారు చూస్తే సొంత డబ్బుతోనే కొన్ని లక్షల రూపాయలతో టోటల్ కాన్సెన్స్ మొత్తం కూడా బియ్యం, పప్పులు కొని ఇస్తున్నారు. చాలా మంది డబ్బులు వాళ్ళు ఉన్నారు మన ప్రాంతంలో, ఒక్క పైసా తీయలేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సమయంలో ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే మనసున్న వ్యక్తినే. ఇప్పుడే బయటపడుతుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ విషయంలో ప్రాణాలొడ్డి పనిచేసిన మున్సిపల్ ఉద్యోగులకు ఇంతవరకు వేతనాలు రాలేదని, దీంతో వారి మనోధైర్యం దెబ్బతింటుందని, జీతాలు రాకుండా ఎలా పనిచేశారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున పారిశుద్ధ్య కార్మికులకు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఆశా వర్కర్లకు సన్మానం చేసి వారికి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ విషయంలో ముందు వరుసలో ఉండి పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు, పోలీస్ సిబ్బందికి ప్రోత్సాహక అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేర్వేరు వ్యక్తులు, సంస్థల ద్వారా అందిన 6,12,000 విలువైన చెక్కులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి ప్రగతి భవన్లో అందజేశారు. కరోనా వైరస్ నిర్మూలన నేపథ్యంలో పూర్తి లాక్డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు పౌర జీవనం స్తంభించి కేవలం ప్రభుత్వ వ్యవస్థలు పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్న ఈ తరుణంలో అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలని కరోనా వైరస్ బారి నుండి రక్షించడానికి వీలుగా పలువురు వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమలవుతున్న లాక్డౌన్ సందర్భంగా విధులను నిర్వహిస్తున్న పోలీసుల తీరును, అక్కడి వారికి ఉండే సమస్యలతో పాటు లాక్డౌన్ అమలులో ఉన్న తరుణంలో పరిస్థితిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి కరీంనగర్లో ప్రత్యక్షంగా పర్యటించి పలు ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల వినియోగం, కమాండ్ కంట్రోల్ వాహనంతో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతి పౌరుడు ఖచ్చితంగా పాటించి కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగస్వాములు కావాలని కోరారు. లాక్డౌన్ అమలులో భాగంగా ఇచ్చిన సడలింపు సమయాల్లో మాత్రమే ప్రజలు కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుని ఇళ్లలోకి వెళ్లి స్వీయ నిర్బంధాన్ని పాటించాలని కోరారు. కరీంనగర్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జిల్లా యంత్రాంగం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా పోలీస్ శాఖ తరఫున లాక్డౌన్ తర్వాత నైట్ కర్ఫ్యూను చాలా కఠినంగా అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత 6,400 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వీరందరూ కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక 4-5 days తర్వాత వాళ్ళందరూ కూడా వదిలిపెట్టాము. వాళ్ళందరూ కూడా అండర్టేకింగ్ ఇచ్చినారు.
మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈ లాక్డౌన్ నైట్ కర్ఫ్యూ వైలేట్ చేసినటువంటి 12 మంది మీద కేసు చేయడం జరిగింది. తర్వాత హోమ్ క్వారంటైన్ ఉల్లంఘించినటువంటి వారి మీద కూడా 8 పర్సన్స్ మీద కేసు చేసినాము. అదేవిధంగా సోషల్ మీడియా మిస్యూజ్ చేసినటువంటి వ్యక్తులు ఈ కరోనా వ్యాధి ఫలానా వ్యక్తుల ద్వారా వచ్చింది లేకపోతే ఫలానా వర్గం ద్వారా వస్తున్నది అనేది కొంతమంది ప్రొపగాండా చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఈ కమ్యూనల్ ప్రేరప్ చేసేటువంటి విధంగా పోస్ట్ చేసినటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి వారి మీద కూడా కేసులు పెడుతున్నాం. మరి ప్రజలందరూ కూడా సహకరించి ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. మరి ముఖ్యంగా కరీంనగర్లో కొత్తగా కేసులు రావడం లేదు, పాజిటివ్ కేసులు. మరి మనం అందరం కూడా సేఫ్ జోన్ ఉన్నాము. ఇంకా ఏం కాదని చెప్పి అనేది ఒక నిర్లక్ష్యమైనటువంటి వైఖరి కనుక వస్తే చాలా పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది. మనకు ఎవరు కూడా అది భావించొద్దు. కరోనా వ్యాధి ఇంకా అయిపోయింది, ఇంకా రాదు, కరీంనగర్కి రాదు, ఇంకా వేరే చోటుకు రాదని చెప్పి అనుకోవడానికి లేదు. ఈ వ్యాధి ఎట్లా వ్యాప్తి చెందుతుందనేది ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. మరి దీన్ని పూర్తిగా అరికట్టాలి. ఈ వ్యాధి రాకుండా, ఈ వైరస్ రాకుండా, స్ప్రెడ్ అవ్వకుండా మనము దీని నివారణ చర్యలు తీసుకోవాలంటే కేవలం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఈ లాక్డౌన్ నిబంధనలను కఠినంగా వ్యవహరించిన తర్వాత మరి ఎవరు కూడా బయట రాకుండా ఇంట్లో స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇంట్లో ఉండడం అనేది రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి మాస్కులు ధరించడం దాన్ని మ్యాండేటరీ చేయడం జరిగింది. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, మాస్క్ పెట్టుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. దీని చివరిగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాలు ఉమ్మివేయడం, రోడ్ల మీద ఉమ్మివేయడం అనేది నిషేధించడం జరిగింది. మరి దీన్ని కూడా కఠినంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది సివిక్ సెన్స్ అనేది చాలా ముఖ్యం. మనం ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటామో బహిరంగ ప్రదేశాల్లో పబ్లిక్ ప్లేస్లో కూడా అంతే శుభ్రత పాటించడం అనేది చాలా ముఖ్యం. మరి ప్రజలందరూ కూడా సహకరించి పరిశుభ్రతను పాటించడంలో మరి కరోనా వ్యాప్తి నివారణ విషయంలో కానీ మిగతా విషయాల్లో ఈ లాక్డౌన్ అమలు చేసే విషయంలో కూడా ప్రజలందరూ కూడా సహకరించవలసిందని కోరుతున్నాను. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రోజువారీ ఉపాధి లేక అనేక మంది తినడానికి తిండి లేక ఎంతో మంది నిరాశ్రయులను చూసి చలించిపోయిన ప్రముఖ నటుడు సూర్య గత కొన్ని రోజుల నుండి హైదరాబాద్ నగరంలో రోజుకు ఒక బస్తీ తిరుగుతూ నిరాశ్రయులు అయిన వారిని గుర్తించి కుల మతాలకు అతీతంగా వారిని అన్ని రకాలుగా ఆదుకుని మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నటుడు సూర్య మాట్లాడుతూ ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా వారికి సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ సూర్య. ఒక 1 వీక్ నుంచి ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారు. పని చేస్తే తప్ప వాళ్ళు తినడానికి లేని పరిస్థితిలో చాలామంది ఓల్డ్ సిటీలో కాదు ఇతర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. దయచేసి మీ వంతు సాయం మీరు చేయండి. నా వంతు సాయం నేను చేస్తున్నాను. ఎంతోమందికి కూరగాయలు లేవని ఒకరు, ఫుడ్ లేదని ఒకరు, ఎంతోమంది ఆకలితో అలమటించిపోతున్నారు. వాళ్ళందరికీ మీరు పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరూ దయచేసి హెల్ప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతోమంది నిరుద్యోగులు అయిపోయారు. అలాంటి వాళ్ళకు చేయూతనివ్వాలని చెప్పి నా వంతు సాయం నేను చేస్తున్నాను. దయచేసి మీరు కూడా మీతో అయినంత సాయం మీరు కూడా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి, దయచేసి ఎవరు బయటికి రావద్దు. ఒకవేళ అంత మన ఓల్డ్ సిటీలో ఎవరికైనా సమ్ ప్రాబ్లం అయితే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నా వంతు సాయం నేను చేస్తాను. ఈ రోజు ఇక్కడ ముస్లిం ఏరియాకి వచ్చి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. 1 వీక్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి నాకు తోచింది ఒకరోజు వెజిటేబుల్స్, ఒకరోజు రైస్, ప్రతి ఒక్కటి డొనేట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా అలానే నాతో పాటు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు బైండ్ల కుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ నడుస్తున్నది కాబట్టి చాలా మంది నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి చేతనివ్వాలనే ఉద్దేశంతో కొంతమందిని నిరుపేదలకు తనవంతుగా నిత్యావసర వస్తువులను ఇవ్వడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయడంతో కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన ఘోరమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరుపేదలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని కర్నూలు జిల్లా కల్లూరు మండలం శ్రీనివాస్ నగర్లోని చెంచు కాలనీ 33వ వార్డులో ఉన్న గుడిసెలలో దినసరి కూలీలు చేసుకుంటూ నివసిస్తున్న 130 మంది పేద కుటుంబాలకు 5 కేజీల బియ్యం 2 కేజీల కూరగాయలు టైగర్ టీం బోయపాటి మధు స్థానిక వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా వారికి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైసీపీ పట్టణ నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు. శ్రీనివాస్ నగర్ బుడగజంగాల కాలనీలో చెంచు కాలనీలో ఈరోజు బోయపాటి మధు వాళ్ళ మిత్ర బృందం దాదాపు 130 మందికి బియ్యము అలాగే 3 కేజీల కూరగాయలు ఇవ్వడం జరిగింది. మొన్న అశోక్ నగర్లో కూడా ఒక 300 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చాలా రోజుల నుంచి వాళ్ళందరూ కలిసి చేయడం వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందాక భూపాల్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో ఉండండి. ఇది భయంకరమైనటువంటి వ్యాధి. ఎందుకంటే ఇది ఎవరి నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ దూరం పాటించండి. ఇంట్లో నుంచి బయటికి రావద్దు ఎంతో అత్యవసరమైతే తప్ప. ఎందుకంటే ఈరోజు అమెరికా లాంటి దేశము ఈరోజు అతలాకుతలమైపోయి 5 లక్షల కరోనా బాధితులు బయటపడినారంటే ఈరోజు అమెరికానే తట్టుకోలేని పరిస్థితులలో ఉంది. మన భారతదేశంలో 21 రోజులు లాక్డౌన్ వలన ఈరోజు మన దేశంలో 6,000కే నిలబడిపోయినాయంటే మనం పాటించేటువంటి క్రమశిక్షణ లాక్డౌనే. కాబట్టి దీన్ని ఇంకా బాగా మనం చేస్తే అతి త్వరలోనే కరోనాను పూర్తిగా ఇక్కడ నుంచి పారుదొలిన వాళ్ళమైతే మనది సేఫ్ ఇండియా హెల్తీ ఇండియా దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం. బోయపాటి మధు బుడగజంగాల కాలనీలో శ్రీనివాస్ నగర్లో కూరగాయలు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోహన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. తాతలు ఈ విధంగా ముందుకు వచ్చి చేయడం పేద ప్రజలందరూ కూడా ఈ కరోనా ఎఫెక్ట్తో బయటకు పోయి పనులు చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి పేద ప్రజలకు అందరికీ కూడా దాతలు ముందుకొచ్చి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు పాణ్యము ఓరకల్లు గడివేముల కూడా మనం గ్రీన్ కో సాఫ్ట్ బ్యాంకులతో మాట్లాడి మొత్తం వాళ్ళకందరికీ కూడా కూరగాయలను ఇప్పించడం జరిగింది. ఇంకా కొన్ని గ్రామాల్లో నాయకులు స్వచ్ఛందంగానే చేసుకొని వాళ్ళందరూ కూడా కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరొకసారి మధుని ఈ బుడగజంగాల కాలనీలో శ్రీనివాస్ నగర్లో ఈ పంపిణీ చేస్తున్నందుకు మధును అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇంకా దాతలు చాలా మంది కూడా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి అన్ని ప్రాంతాలకు సంబంధించిన వరకు ఎక్కడెక్కడ మనం పేద ప్రజలు ఎక్కడైతే పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకందరికీ కూడా అంటే మనం ఇచ్చేదంతా పూర్తిగా వాళ్ళకేం కాదు, కానీ మనం ఏదో కొద్దిగా సాయం చేసేదానికి పరిస్థితికి సపోర్ట్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మనిషికి 5 కేజీలు బియ్యము 1000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆయిలు కందిబ్యాడలు ఈ బియ్యం కూడా మళ్ళా 15 తర్వాత మనం కూడా మళ్ళీ 2వ విడత కూడా రేషన్ ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఎంతో అవసరం ఉంటే బయటికి రండి, అవసరం లేకపోతే రావద్దని మాత్రం ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి. మనం కరోనా అరికట్టాలంటే మాత్రం మనం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా వ్యక్తిగత దూరం పాటించి ఈ కరోనాను మాత్రం మనం తరిమి కొట్టాల్సిన పరిస్థితి. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో కరోనా వైరస్ ప్రభావం వలన బయటకు రాలేని పరిస్థితులలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆత్మీయులకు ఊరెళ్ల మహేష్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు అభిషేక్ చారి బీసీ విద్యార్థి సంఘం పటాన్చేరు నియోజకవర్గం అధ్యక్షులు 500 మందికి బిస్కెట్ ప్యాకెట్లు పండ్లు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది.
విద్యుత్ షాక్ తగిలి 8 గేదెల మృత్యువాత పడ్డ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పస్తాపూల్ శివార్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పెద్దగొల్ల హన్మయ్య ఉదయం తన పొలానికి గేదెలు తోలుకెళ్తుండగా పొలం సమీపంలో తెగి పడిపోయిన విద్యుత్ తీగను తాకిన గేదెలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా 8 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. జీవనాధారమైన గేదెలు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు భోరున విలపించారు. దుర్ఘటనలో ఉపాధి కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంటే డిపార్ట్మెంట్ ప్రభుత్వం వహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. కాబట్టి డిపార్ట్మెంటు ప్రభుత్వం ఏంటంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి జరిగిన కంపన్సేషన్ మొత్తం కూడా పేమెంట్ ఇవ్వాలి. సుమారు 10 లక్షల వరకు జరిగిన ఆ నష్టాన్ని పూరించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే తీసుకుంటే ఇక్కడ చూడండి, మీరు తర్వాత కూడా చూసిన తర్వాత ఈ భూముల నిండా తీసుకుంటే అన్ని వైర్లే ఉన్నాయి. ఆ వైర్లు కూడా ఏంటంటే కేవలం ఇట్లా చేతెత్తితే అందేటంత దీంట్లో ఉన్నాయి. ఈరోజు నష్టము బర్రెలపైన పడింది. బర్రెలు ఏంటంటే అదే మనుషులపైన పడితే ఏంటంటే ప్రాణ నష్టము తీవ్రంగా జరిగేది. కాబట్టి ఇటువంటి వాటికి ఏంటంటే నిర్లక్ష్యం వహించిన వారిపైన కూడా చర్య తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ నిర్లక్ష్యంతో బాధపడ్డ ఈ ఫ్యామిలీకి ఏంటంటే పారితోషికం ఏంటంటే ప్రభుత్వం తరఫున డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాల్సిందిగా ఏంటంటే క్లియర్గా డిమాండ్ చేస్తున్నాము. వారిపైన సరైన రీతిలో యాక్షన్ తీసుకొని తక్షణం అది కూడా ఏంటంటే ఏదైతే వీళ్ళకి ఇదే కంపెన్సేషన్ ఇచ్చేది ఎప్పుడో ఇస్తామని కాదు. ఆల్రెడీ వీళ్ళు లాక్డౌన్ పీరియడ్లో ఉన్నాము. తిండికి కూడా పర్సన్ అయ్యే ఘోరమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి తక్షణం వీళ్ళని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్. నిజామాబాద్ జిల్లా రూరల్ నగరంలో నిజాం సాగర్ ప్రధాన కాలువ ప్రవహిస్తుండగా బట్టలు ఉతకడానికి వెళ్లిన ఓ మహిళ కాలు జారి కాలువలో పడిపోయింది. దాన్ని గమనించిన ఓ వ్యక్తి ఆమెను కాపాడబోయి అతను కూడా నీటిలో చిక్కుపోయాడు. దీన్ని గమనించిన ఇతరులు తాడు సాయంతో వారిని బయటకు తీశారు. దోహా ఖాతర్ నుండి అల్ జాబేరే కంపెనీలో పనిచేస్తున్న మన భారతీయ కార్మికులు భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని పారద్రోలుటకే తమ వంతు బాధ్యతగా 30,000 రూపాయలు భారత ప్రధానమంత్రి సహాయ నిధికి పంపించడం జరిగింది. ఖత్తర్లో పనిచేస్తున్నాం మేము. ఖత్తర్లో అల్ జాబర్ కంపెనీలో అందరం వర్కర్లు, మేము ఇండియన్ కార్మికులం. ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కరోనా మహమ్మారిని తరిమివేయడానికి మహంతు సహాయంగా ఖత్తర్ నుంచి ఇండియన్ మనీ 30,000 రూపాయలు పంపిస్తున్నాం. అలాగే గల్ఫ్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా మీకు తోచినంత పంపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్ జోన్గా ప్రకటించడంతో ముత్యాలమ్మ గుడి వీధి రెడ్ జోన్ ఏరియాలో పరిసర ప్రాంతాలను హైలైట్ అలర్ట్ ప్రకటించి గేట్లతో మూసివేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరిశీలించి తానే స్వయంగా ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు ఆదేశాలిచ్చారు. శ్రీకాళహస్తి నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో 6 పాజిటివ్ కేసులు ఉన్నాయని, దానితో శ్రీకాళహస్తి రెడ్ జోన్గా ప్రకటించడంతో పట్టణ ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా కష్టాలు పడుతున్న ఈ విషయాన్ని గమనించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విరాళం ఇచ్చిన దాతలు, సినీ యాక్టర్లు, ప్రముఖులు వీరందరి సహాయార్థంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, కనిపించే దేవుళ్లు వీరేనని, నిరుపేదలకు ప్రజలకు చేస్తున్న సహాయం మరువరానిదని వారికి సెల్యూట్ చేసి అభినందనలు తెలియజేశారు. కరోనా కేసు కంట్రోల్ చాలా వరకు చేసినాం. మనకు ఆఫీసులందరూ కూడా ఈరోజు ఒకటయ్యి చాలా వరకు కంట్రోల్ చేసినాం. ఇంకా 5 పెరిగినా కూడా మన కంట్రోల్గా మన గుండె ధైర్యంతో ఈరోజు అందరం కూడా నిలబడి శ్రీకాళహస్తిలో మేమంతా ఒకటే. అందరూ మీడియా కావచ్చు, అదేవిధంగా డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు కావచ్చు, అదే మాదిరిగా డాక్టర్లు కావచ్చు,
వాలంటీర్లు కావచ్చు, ఈ వ్యవస్థ అంతా పనిచేయటం వల్ల మనకి ఈజీ అవుతున్నది. కాబట్టి ఈరోజు దాతలందరూ కూడా ఉన్నారు. మీకు మొదలు రతన్ టాటా, గాడ్ ఆఫ్ ఇండియా నేనే చెప్తున్నా. ఎందుకంటే సంపాదించుకుంటారు ఆడి, BMW, బెంజ్, మన కార్లంతా నేను కూడా అయ్యే వాడతా. కానీ ఈరోజు ఏం ఫలితం? ఈరోజు టాటా కంపెనీ నా ఆస్తి అంతా రాసిస్తాను. ఆయన స్ఫూర్తి ఈరోజు దేశంలో అందరూ కూడా ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఇప్పుడు అతను వచ్చాడు, 5,600 కోట్లు కూడా ఇస్తా అన్నాడు. ఎవరు? ప్రేమ్జీ, ఆయన ఇస్తా అని చెప్పాడు. అదే మాదిరిగా మనకు విరాళాలు ఇచ్చిన అరవిందో ఫార్మసీకి, అదే సత్యసాయ, భారతమ్మ, మన ప్రభాసు, చిరంజీవి గారు, అదే మాదిరిగా మన మహేష్ బాబు గారు, వీళ్ళందరూ సినీ యాక్టర్లు కూడా మేము డబ్బులకే కాదు, మేము కూడా మా ఇంట్లో మనుషుల్లాగా అని చెప్పి విరాళాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి అందరికీ సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే మనందరూ ఈరోజు ఎందుకు చేసామంటే మనందరూ ఇళ్లలో కూడా దేవుడు ఫోటో పెట్టాం, ఆ స్వామి మమ్మల్ని కాపాడని. ఈరోజు వాళ్ళ ఆస్తులు అమ్మైనా సరే వాళ్ళు ఈరోజు సహాయం చేస్తాం కాబట్టి 4 వీధుల్లో వాళ్ళ ఫోటోలు పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాన్ని చూసి ఇంకా నలుగురు, అరే నేను కూడా నా ఇండియాకి ఏదో చేయాలి, అరే నా ఊరికి ఏదో చేయాలి, నా పట్టణానికి ఏదో చేయాలి, ఎవడైనా సరే. వనపర్తి జిల్లా కొత్తకోట ఎక్స్ఎస్సీఏ ఓంకార్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ కొరకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నిరంతరం ఇస్తున్న సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, స్వీయ నియంత్రణతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించి సమిష్టిగా ఈ మహమ్మారిని తరిమేద్దామని ఆయన ప్రజలను కోరారు. సమాజంపై ప్రభావాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, ఏ విధంగా అధిగమించాలి, దానికి ఏకైక సూత్రం సోషల్ డిస్టెన్స్ మాత్రమే. ప్రస్తుతం అందరం కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మనిషికి సుమారు 1.5 మీటర్ కానీ 2 మీటర్ దూరంలో ఉంటే కానీ దాన్ని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే దానికి మెడిసిన్ రాలేదు కాబట్టి అందరూ కూడా స్వయం నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ తోటి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రం తీసుకున్న సూచనల మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే అన్ని ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా పాటిస్తే మనం ఖచ్చితంగా ఈ యొక్క కరోనా వైరస్ని అడ్డుకోగలము, ఎదుర్కోగలము. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా సెల్ఫ్ డిసిప్లిన్ తోటి వ్యవహరిస్తూ అందరూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ, ఎందుకంటే ప్రభుత్వం స్వయంగా చెప్తుంది మీకు ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా అన్ని సప్లై చేస్తాము, ఏం బాధపడదు, భయపడద్దని చెప్తున్నారు. కాబట్టి అలాంటి గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు రాకుండా, అన్నెసెసరీగా బయటకు రాకుండా ఉండి ఇంట్లోనే ఉంటూ ఈ యొక్క కరోనా వైరస్ మనం కట్టడి చేయాలని అందరినీ విన్నపం. ఎక్స్ఎస్సీఏ కొత్తకోట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. లాక్డౌన్ కి ప్రజలు చిత్తశుద్ధితో సహకరిస్తున్నారన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలు దేశానికి ఆదర్శం. కోవిడ్-19 మహమ్మారిని కట్టడికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారికి అదనపు వేతనం ఇవ్వాలి. నల్గొండలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కరీంనగర్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించిన సిపి కమలాసన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.